ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏంటంటే చనిపోవాలి అని. ప్రాబ్లమ్ వచ్చిందంటే చాలు ఇంకా చనిపోవాలి అనే నిర్ణయం తీసుకుంటాడు. ఏదో ప్రపంచంలో మనకొక్కళ్ళకే కష్టం ఉన్నట్లు, ఇంకెవ్వరికీ కష్టం లేనట్లు ఫీల్ అయిపోయి తొందరపాటు నిర్ణయం తీసుకుంటారు. చనిపోవాలి, చనిపోతేనే ప్రశాంతంగా ఉంటాం. బ్రతికుంటే ఏం ఉపయోగం లేదు అన్న నిర్ణయం తీసుకుంటారు. యాక్చువల్‌గా నువ్వు చచ్చిపోతే ఏ ఉపయోగం లేదు. ఎందుకంటే నువ్వు చనిపోయిన వెంటనే మళ్ళీ పుడతావా అంటే మళ్ళీ పుట్టవు. పోనీ చనిపోతే నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయా అంటే అది లేదు. పోనీ చనిపోయిన తర్వాత పైకెళ్ళి ఏమైనా సాధిస్తావా దేవుడితో పోరాడంటే అది చేయలేవు. ఎందుకంటే నీ చేతుల్లో ఇంక లేదు. మరణించి చచ్చిపోయిన తర్వాత ఇక మనిషి చేతుల్లో ఏదీ లేదు. ఏదో ఒక కారణం చెప్తాను చూడండి. ఒక కథ చెప్తాను. దీన్ని బట్టి ఒక ఓపికతో కొంచెం చూడండి. కథ బాగుంటుంది. కథ అంటే రియల్ స్టోరీయే. ఒక మనిషి జీవితంలో జరిగిన ఒక రియల్ స్టోరీయే ఈ కథ. బెంగుళూరులో ఒక అతను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. బెంగుళూరులో చేస్తున్నాడు. మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అనమాట. జాయిన్ అయ్యి ఒక 2 సంవత్సరాలు బాగానే చేశాడు. అయితే అంతా బాగానే ఉంది కదని చెప్పి ఊర్లో ఇల్లు కట్టుకోవాలి అని నిర్ణయించుకొని ఊర్లోని ఇంటి కోసం కొంత డబ్బు లోన్ తీసుకొని దానికి నెల నెలా ఈఎంఐ కడుతున్నాడు. కారు కూడా తీసుకున్నాడు. దానికి నెల నెలా ఈఎంఐ కడుతున్నాడు. ఇలా రకరకాల ఖర్చులు ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఊరొచ్చి పెళ్ళి కూడా చేసుకున్నాడు. పెళ్ళి చేసుకొని భార్యతో పాటు బెంగుళూరు వెళ్ళిపోయాడు. పెళ్ళికి చేసిన కొంత అప్పు ఉంది. మనకు తెలిసిందే కదా! భారతదేశంలో పెళ్ళి ఎలా ఉంటాయంటే సేవింగ్స్ దాచిపెట్టింది మొత్తం తీయాల్సి ఉంటుంది. మొత్తం ఖర్చు పెట్టేసిన తర్వాత ఆ ఖర్చు పెట్టిన దానికి మళ్ళీ మనం మొదటి నుంచి కట్టుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. అది మన భారతదేశ సాంప్రదాయం. సింపుల్‌గా పెళ్ళిళ్ళు ఎవరికీ నచ్చవు. అంటే తప్పుగా అనట్లేదు. కొన్ని పరిస్థితులు బట్టి వాడికి ఏమీ లేకపోయినా సరే పెళ్ళి ఇలా చేసుకోవాలనే ఆలోచనలు ఉంటాయి. అందుని బట్టి చెప్తున్నాను. ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అయితే మనోడు పెళ్లి చేసుకున్నాడు. దానికి కొంత అప్పు అయింది. ఆ అప్పుని కూడా తీర్చేది మనోడే. ఎందుకంటే ఒక్కడే కొడుకు కాబట్టి. సరే అంతా బాగానే ఉంది. కొద్ది రోజులు గడిచిన తర్వాత అక్కడ మేనేజర్‌కి మనోడికి కొన్ని మాటల్లో కొంచెం నచ్చలేదు అనమాట. మనోడు వర్క్ అతనికి నచ్చలేదు. అతని మాట తీరు ఇతనికి నచ్చలేదు. సరే నీ దగ్గర డ్యూటీ చేసేదేంటి నేనే మానేస్తానని చెప్పేసి మనం నిర్ణయం తీసుకునే లోపలే మేనేజరే పంపించాడు బయటికి. అంటే ఏదో కారణాలు బట్టి సంథింగ్ ఏదో జరిగాయంట. ఆ కారణాలు బట్టి పంపించాడు. సరే వైఫ్‌తో పాటు తన సొంత ఊరికొచ్చాడు. సొంత ఊరికొచ్చి ఇల్లు పూర్తయిపోయింది. సొంత ఊరికొచ్చాడు. ఆ ఇంట్లో ఉంటున్నాడు బాగానే ఉంది. ఇంకా ఈఎంఐ అన్నది ఉంది. కారుకి ఉంది. ప్లస్ ఇంటికి కూడా ఆ లోన్ అన్నది ఉంది. దాన్ని కట్టాలి. దాన్ని కట్టాలంటే మనోడికి ఎంత రావాలి? మనోడికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో వచ్చిన ఆ జీతానికి సరిపడాగా ప్లానింగ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ డ్యూటీ లేదు. ఇప్పుడు ఈఎంఐలు కట్టాలి. కారు అమ్మేస్తే పరువు పోద్ది. ఇల్లు అమ్మేస్తే పరువు పోద్ది. మరి ఏం చేయాలి? ఇప్పుడు అంత డబ్బులు సంపాదించాలి లేదా అంత ఉద్యోగం రావాలి అన్నా కూడా మళ్ళీ మొదటి నుంచి ప్రయత్నం చేయాలి. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు మనోడు. సరే కొన్నాళ్ళు చూసాడు. ఒక సంవత్సరం గడిచిపోయింది. వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్. కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంటు. ఇక ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అటు ఇటు ఆలోచించాడు. చివరికి చచ్చిపోతే మేలు. చెప్పాను కదా సులువైన మార్గం ఎంచుకుంటారు ప్రజలని. చనిపోతే మంచిది అన్న మార్గం ఎంచుకున్నాడు. చనిపోదాం అనుకున్నాడు. ఈలోగా తనకి బెస్ట్ ఫ్రెండ్ ఒకడున్నాడు. బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి కూడా ఊర్లో చదువుకున్న దగ్గర నుంచి వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు కూడా మంచిగా కలిసి మెలిసి బ్రతికిన ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. వాళ్ళిద్దరిలో మనోడికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం బట్టి మనోడు బెంగుళూరు వెళ్ళిపోయాడు. ఇతను మాత్రం పక్క ఊర్లో ఏదో చిన్న షాప్ ఏదో పెట్టుకొని సెటిల్ అయ్యాడు. అయితే మనోడికి కాల్ చేశాడు. మనోడికి కాల్ చేసి నిన్ను కలవాలనుకుంటున్నాను. ఎక్కడ రావాలంటే పలానా దగ్గర రా, అక్కడ కలుద్దాం మాట్లాడదాం అన్నారు. సరే ఇద్దరు కలిశారు, మాట్లాడుకుంటున్నారు. ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాడు. మన సాఫ్ట్‌వేర్ కుర్రోడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పాడు. ఇలాగుంది నా పరిస్థితి, ఇలాగుంది నేను ఏం చేయాలో తెలియట్లేదు. ఈఎంఐ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి ఇప్పుడు ఇల్లు అమ్మేస్తే పరువు పోద్ది ఊర్లో. కారు అమ్మేస్తే పరువు పోద్ది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు అన్నాడు.
సరే నువ్వేమనుకుంటున్నావు చెప్పరా బాబు అన్నాడు. అంటే నీ దగ్గర దాచడానికి ఏముందిరా, నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించట్లేదు అన్నాడు. సరే మంచిదే, చచ్చిపోవాలనుకుంటున్నావు మంచిదే, మరి చనిపోయిన తర్వాత నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయా అన్నాడు. నువ్వు ఉన్నది ఒకగానొక కొడుకువి, ఇంటికి ఒక్క కొడుకువే. నువ్వు చచ్చిపోతే వేరొక కొడుకు లేడు. నువ్వు ఉన్నది ఒక్క కొడుకువి. నీ తల్లికి నీ తండ్రికి తల్లిదండ్రులు కూడా వయసు అయిపోయింది, ఇంకా ముసలితనంలో ఉన్నారు. అలాంటి తల్లిదండ్రులకి నువ్వు చేదోడు వాదోడుగా ఉండాలి కానీ ఇప్పుడు చచ్చిపోతే పరిస్థితి ఏంటి? సరే ఈ తల్లిదండ్రుల విషయాలు పక్కన పెట్టు. నీ భార్య ఉంది, పెళ్ళయింది, సంవత్సరం అయిపోయింది కదా, నీకు పెళ్ళై సంవత్సరం దాటింది. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్తో ఉంది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి అని అడిగాడు. మనోడి దగ్గర సమాధానం లేదు. మనోడి దగ్గరే కాదు, 99% ఈ ప్రశ్నకు సమాధానం ఎవ్వడి దగ్గర ఉండదు. ఆవు అంటే నిర్ణయాలు తీసుకోవడంలో ఉన్న తొందరపాటు దానికోసం ఆలోచించడంలో అస్సలు ఉండదు. వాడు అడిగే ప్రశ్నలకు వీడి దగ్గర సమాధానం కనిపించడం లేదు. ఏం చేయాలో తెలియట్లేదురా అనే మాట అంటున్నాడు తప్పించి సమాధానం కనిపించట్లేదు. సరేరా నువ్వు చచ్చిపోతావు బాగానే ఉంది, ఒక 2 రోజుల్లో, ఒక నెల 2 నెలల్లో ఏడ్చి మీ అమ్మ నాన్న విడిచిపెడతారు, కానీ నీ భార్య పరిస్థితి ఆలోచించావా అని అడిగాడు. తర్వాత తన వెనక ఉన్న తనకి పుట్టబోయే బిడ్డ, అంటే రాబోయే బిడ్డ కోసం ఆలోచించావా? రేపు పొద్దున్న నీ బిడ్డ అనాథ అయిపోతాడు, నీ భార్య అనాథ అయిపోద్ది, నీ తల్లి అనాథ అయిపోద్ది, తండ్రి అనాథ అయిపోతాడు. ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు బాగానే ఉందో, మరి ఈఎంఐ పరిస్థితి ఏంటి? అప్పుడు అవదా? అప్పుడు కూడా కారు పట్టుకెళ్ళిపోతాడు ఈఎంఐ పే చేయలేదని, ఇల్లు కూడా జప్తు చేస్తారు లోన్ కట్టలేదని, అప్పుడు కూడా పరుగు పోద్దిరా. ప్లాన్ చెయ్యి. ఏం చేయాలనుకుంటున్నావో అది భూమి మీద ఉండే చెయ్యి. చచ్చిపోయి నువ్వు సాధించింది ఏమీ లేదు. నువ్వు చచ్చిపోతే నష్టమే ఎక్కువ జరుగుతుంది కానీ మంచి ఏమాత్రం జరగదురా. నువ్వు చనిపోయి అమ్మయ్య అనుకుంటావు పైకి వెళ్ళి, కానీ ఇక్కడ భూమి మీద నలిగిపోతున్న నీ భార్య కానీ, నీ తల్లి కానీ, నీ తండ్రులు కానీ, వాళ్ళ పరిస్థితి ఆలోచించి నువ్వు ఇక్కడ ఉండి నిర్ణయం తీసుకో అని చెప్పాను. ఆ మాటలకు మన సాఫ్ట్వేర్ కుర్రోడి దగ్గర ఏ సమాధానం లేదు. వాడి దగ్గర కాదు, ఎవరి దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు నువ్వు సాధించాలనుకుని సాధించు. ఒకవేళ సాధించకపోతే సమయం పడుతుంది. మనమేం దేవుళ్ళ కుమారులం కాదు, పైనుండి ఊడిపడిన మహానుభావులం అయితే కాదు. ఎందుకంటే చాలామందికి చాలా సార్లు సమయం పట్టిన సందర్భాలు ఉన్నాయి. అర్థమైందా? నువ్వు చచ్చిపోతాను అంటే చచ్చిపో, కానీ చచ్చిపోయే ముందు నువ్వు ఆలోచించవలసిన విషయం ఏంటంటే నీ వెనక ఎవరున్నారు, నీ మీద ఆధారపడి నీ వెనక ఎవరున్నారు అన్నది ఆలోచించి చచ్చిపో. అర్థమైందా? నీ వెనక ఎవరు లేరు, నువ్వు అనాథవే, లేకపోతే నీకు తల్లిదండ్రులు ఎవరు లేరు, నువ్వు సాధించాలనుకున్నది ఏంటి లేదు, నువ్వు భూమికి భారం అనుకుంటున్నావు, సరే నీ వల్ల ఉపయోగం లేదనుకో. అర్థమైందా? నువ్వు నిర్ణయం తీసుకో. కానీ పిల్లలకు అనేసి తల్లిదండ్రులు ఉన్నప్పుడు తల్లిదండ్రులు వదిలేసి చచ్చిపోతాను అంటే అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నీ మీద ఆశలు పెట్టుకుంటారు. నువ్వేదో గొప్పోడు సీఎంవి పిఎంవి అయిపోతావు అని కాదు నేను కన్నది. ఒక ప్రేమతో నిన్ను పెంచారు నీ తల్లిదండ్రులు కానీ, నేను పెంచిన వారు కానీ నిన్ను ప్రేమతో పెంచారు. వాళ్ళకి ఇవ్వాల్సిన విలువను వాళ్ళకి ఇచ్చి, రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళ కొరకు బ్రతకడానికి ప్రయత్నించే. భూమి మీద ఉన్నప్పుడు సాధించడానికి ప్రయత్నించే. సాధించలేకపోతే ఏదో చిన్న పని చేసుకొని బ్రతుకు. ఏ పని చేసామని ముఖ్యం కాదు, నువ్వు పని చేసుకొని నీతిగా నిజాయితీగా బ్రతకడానికే ప్రయత్నించే. అర్థమవుతుందా? చావు సులువుగా దొరికింది కదా, చచ్చిపోదామని నిర్ణయం తీసుకుంటే నీ అంత మూర్ఖుడు ఎవరూ లేడు, నీ అంత మూర్ఖుడు ఎవడూ లేడు. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. చావు వైపు వెళ్లకుండా మంచి నిర్ణయం తీసుకుంటే, మంచి బాటలో వెళ్తే మంచిగా బాగుంటుంది లైఫ్ కూడా. ఓకే, బాయ్. వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. అలాగే ఎవరికి వీడియో షేర్ చేయాలో కూడా మీకు తెలుసు, వాళ్ళకి షేర్ చేసి మంచిగా లైఫ్లో రిలాక్స్గా ఉండండి. జాబ్ లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, ఏది లేకపోయినా కూడా లైఫ్ అంటూ నీకు ఉంది. ఆ లైఫ్ను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే బాగుంటుంది. ఈ విషయం పర్టికులర్గా నీకే చెప్తున్నాను, ఈ మాట నీకోసమే. ఎందుకంటే నీకే ఆ తలపొగరు ఉంది, నీకే ఆ గర్వం ఉంది, నీకే ఆ ఈగో అన్నది నీకే ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ పరిస్థితి బాగున్నప్పుడు, నీ బ్రతుకు బాగున్నప్పుడు, నువ్వు చదువుకున్న చదువుకు తగ్గట్టుగా నీ జీతం వచ్చినప్పుడు నువ్వు అన్నీ మూసుకొని కూర్చోవాలి. ఎదుటివాడి పరిస్థితి బాగోలేదు, ఎదుటివాడి బ్రతుకు బాగలేనప్పుడు నువ్వు వాడి బ్రతుకులో ఏలు పెట్టి
నీ జీవితం ఎలాగుంది, నీ బ్రతుకు ఎలాగుంది, నువ్వు ఇంతేనా అని చెప్పి నిన్ను నువ్వు డబ్బా కొట్టుకుంటూ, నిన్ను నువ్వు పైకి లేపుకుంటూ వాడిని అట్టడుగు తొక్కేయాల్సిన పని అవసరం నీకు లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకడు పరిస్థితి ఎలా ఉందంటే నెలకి 60 నుండి 70,000 మధ్యలో సంపాదిస్తున్నాడట. సాఫ్ట్వేర్ అనుకుంటా సంపాదిస్తున్నాడట. ఇంకొకడు చిన్న పని చేసుకుంటున్నాడు, నెలకి 18,000 శాలరీ వచ్చి చిన్న పని చేసుకుంటున్నాడు. ఇద్దరిల్లు పక్క పక్కనే, కానీ ఈ 60,000 జీతగాడు ఎక్కడున్నాడంటే బెంగళూరులో ఉన్నాడు. ఈ 18,000 జీతగాడు ఎక్కడున్నాడంటే వైజాగ్లో ఉన్నాడు. వీళ్ళిద్దరి ఇల్లులు పక్క పక్కనే, కానీ ఈ బెంగళూరు వెళ్ళేవాడు ఏంటంటే పండగలకి పబ్బాలకి వచ్చినప్పుడు ఇంటికి ఈయన చూసి, అరే నువ్వు ఇంక ఇలాగే ఉన్నావేంట్రా, నువ్వు ఇంకా మారలేదేటి, నీ బతుకు బాగోలేదేటి, నీ జీవితం బాగోలేదేటి, నువ్వు చదువుకుంటే బాగును, నాతో పాటు వచ్చేసాను, నువ్వు చదువుకోలేదు, అందుకే ఇక్కడ ఉండిపోను, ఈ 18,000 ఏడు సరిపోతాయి నీకు, ఈ 18,000 సరిపోతాయా, నీ కుటుంబానికి ఏం పెడతావు, నువ్వేం తింటావు అని చెప్పి కించపరిచే మాటలు మాట్లాడడం వాడు మొదలుపెట్టాడు. ఎక్కడ అంటే పునీడు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా కాదు, వీళ్ళ నాన్న వీళ్ళ అమ్మ అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఈడొచ్చి మాట్లాడిన మాటలు చూడండి, వీడికి ఎంత నోటు దొరుకుతుందో. నాకు అర్థం కాదు. ఇప్పుడు నీ బతుకు బాగుంది, నీకు 60,000 జీతం 70,000 జీతం అవుతుందని చెప్పేసి ఈ 18,000 జీతం కూడా మనిషి కాదంటావా? ఒకసారి ఆలోచించు. పోనీ ఆడ అలా ఉన్నాడా, ఆయన పక్కన పెట్టాడు, తలకి బాగా గర్వం పట్టేసి అలా ఉన్నాడు అనుకోవచ్చు. ఆయన కన్నా తల్లిదండ్రులు కూడా అదే గర్వం. ఎందుకంటే నా కొడుకు బెంగళూరు వెళ్ళాడు, సాఫ్ట్వేర్ చేస్తాడు, 60,000 నుంచి 70,000 సంపాదిస్తాడు. నా కొడుకేమి, నా కొడుకు రాజా, నా కొడుకు రాజు, నా కొడుకు బంటు, నా కొడుకు మంత్రి, నా కొడుకు కానిస్టేబుల్, అది ఇది అని డబ్బా కొట్టుకుంటూ తల్లిదండ్రులు తిరుగుతుంటారు. తల్లిదండ్రులు తిరుగుతారు, ఇది కామన్ అది, ఎందుకంటే స్థాయిలో ఉన్నాడు కాబట్టి. కానీ నీకన్నా తక్కువలో ఉన్నవాడిని తక్కువ చేసి మాట్లాడడం అది కరెక్ట్ కాదు, అది అస్సలు కరెక్ట్ కాదు. దేవుడు అనేవాడు చూస్తాడు కదా, చూశాడు. సరిగ్గా 4 సంవత్సరాలు పట్టింది ఆ దేవుడు చూడడానికి. ఎలాగో తెలుసా, ఈడు బెంగళూరు వెళ్ళి 60 నుండి 70,000 సంపాదిస్తాడు కదా, వీడింటికి ఇచ్చేది ఎంత తెలుసా, కేవలం 25,000 మాత్రమే. మరి మిగతా డబ్బులు ప్యాకాట, ఆన్లైన్ ప్యాకెట్లు, బెట్టింగ్లు అన్నీ చేస్తూ మొత్తం డబ్బు చెడగొట్టాడు. ఈ 18,000 రూపాయలు చేతి కూడా చూసారా, వీడు వచ్చిన 18,000లోనే ఇంటి ఖర్చులు తీసిగా ఇంటికి ఇవ్వాల్సింది ఇస్తూ వీడు బ్రతుకుని కొంచెం చక్కబెట్టుకుంటూ అంతా బాగానే చేసుకుంటున్నాడు. వీడికి మిగలట్లేదు, కానీ చాలు సరిపెట్టుకుంటున్నాడు. కాబట్టి నీ బ్రతుకు ఎలాగుందో నువ్వు చూసుకోవాలి. నీ బెట్టింగ్లు, నీ బ్రతుకు, నీ జీవితం అంతా కూడా పోయింది, ఇంక సంగనాగిపోతుంది. కానీ నీ బ్రతుకుని నువ్వు అట్లా ఎదుటి వాళ్ళ దగ్గర కించపరుచుకునేలాగా ఉండకూడదు. నీ బ్రతుకు నువ్వే కించపరుచుకున్నావు కాబట్టి జాగ్రత్తగా నీ తలపోరు అన్నది తగ్గించుకొని బ్రతికితే బాగుంటుంది. ఇక చూసుకోండి, మా లోడ్ అయిపోయింది, మొత్తం అంతా ఫినిష్.